మనందరికీ ఎంతో మేలు చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు, మన బాధలు తీర్చే బంధువు, ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ధనుడు, వారికి ఇదే మా సాదర ఆహ్వానం. ఆ పూల చీర కట్టుకుంటే ముసలావిడ, ఆవిడ పేరేంటో తెలుసుకుంటా. అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే, అవును, అతని పేరేంటో కూడా తెలుసుకుంటా. అలాగే ఏమ్మా సరోజమ్మ, బాగున్నావా? అయ్యా బాగున్నానయ్యా. ఏం మాధవయ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? రాజన్నా, నా పేరు నువ్వు గుర్తుంచుకున్నావా? విరబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా, సోదరి మణులారా, ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా, మాతృమూర్తులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే, ఆప్యాయతని అరిటాకు వేసి, అన్యోన్యతని అన్నాన్ని వడ్డించి, ప్రేమనే పప్పుతో కలిపి ఊరు ముద్దలు తినిపించే నా సోదరి సోదరిమణులు మీరంతా. అవును, ఇదంతా నా బంధు సపరివారం. పోగడానికి ఎంత కష్టపడ్డాం. రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్, శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ. రాజకీయాలు వెళ్తా ఉంటున్నారు ప్రజలు. నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం. అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, ఇండియానే వణికించే ఎకనామికల్ టెర్రరిజం గురించి మీకు తెలుసా అని. ఇవన్నీ నీకు ఎవరు రాసిచ్చాడు? ఆడికి దండం పెట్టాలరా బాబు. జపాన్ అడుగుతున్నాను, ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను, అంతెందుకు అమెరికానే నిలదీస్తున్నాను. మమ్మల్ని చూసి ఏం అడగవా? వాడు అడగడయ్యా. వీడు మాట్లాడితే ఇంకెవ్వరిని మాట్లాడినవాడే. మేం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని. రాళ్లను విసిరి, తరిమి తరిమి కొట్టి, కాండ్రించి ఉమ్మి, చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది. ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు. ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక. ఈ నియోజకవర్గం నాకెప్పటికీ కంచుకోట లాంటిది. ఆ కోటలో నీకు బీటపడిన సంగతి మర్చిపోయా. ఎన్నాళ్ళీ మోసం, వచ్చాను మీ కోసం, మార్పు మీ కైవసం, ఈ ఊరికి పట్టాభిషేకం. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి, ఈ కుళ్ళు రాజకీయాలను తరిమి కొడదాం. త్వరలో రాబోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, చెప్పింది చేస్తాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అమ్మయ్య, ఇప్పుడు వదిలేడురా. ఏంటయ్యా అంత స్పీడ్ గా వస్తున్నారు? వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్. వీళ్ళందరూ మనం పిలిచిన జనాలా? లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారా గారు? అందరికి డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు. డిలీట్. డబ్బులు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది. డబ్బులు ఉండన్నా. అన్న మేము మొత్తం 5 చప్పట్లు కొట్టాం. మొత్తం 2500 ఇవ్వు. ఈయన గారు మాట్లాడడానికి పేజీలు పేజీలు ఎవడయ్యా రాసేస్తున్నాడు? డైలీ వింటున్న మాకే ఏం అర్థం కావట్లేదు. చప్పట్లు కొట్టలకు చచ్చిపోతున్నాం అన్న. ఈయన మీటింగ్ అయిపోయే లోపు మేము 2 బాటిల్ సెలైన్ ఎక్కించుకోలేము. నీకు ఎంత రోషం ఉందా? పౌరుషం, సిగ్గు, లజ్జ, అభిమానం ఇవన్నీ ఉన్నాయా? ఉన్న పళంగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసావు కదరా. మీ ఫ్యామిలీ మిరాకిల్ గా ఉంది.